రెండో అధ్యాయం 17 దాకా మనం చదువుకుందాం. పేజీ నంబరు 51. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవుని మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువునకు తెలియజేయించి ఉన్నాడని, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రాండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసోపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఆ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయమైన దేవ, ప్రేమ స్వరూపి, ఆత్మదేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీ ఘనమైన 4 వేలాది స్తోత్రాలు. ఆయన అదిగా నా తండ్రి 2024 సంవత్సరము నవంబర్ 20 తేదీ నుండి మళ్ళీ 2025 నవంబర్ 25 తేదీ వరకు నాయన బిడ్డలందరినీ సజీవ లెక్కలో కాపాడి ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ యొక్క సెమీ క్రిస్మస్ నాయన జరుపుకున్నటకు బిడ్డలందరూ నాయన నా తండ్రి ఐక్యపరిచి ఈ కార్యక్రమం నా సన్నిధిలో నాయన జయకరమ జరుగుటకు ఇచ్చిన మహిమను బట్టి నీకు స్తోత్ర. ఈ సమయంలో ఆయన చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, బలపరచండి, ఆదరించండి. ఆయన అదిగా నా తండ్రి ఎంతవరకు నాయన బిడ్డలు నా ప్రభా నీ సన్నిధిలో నాయన నీ పాదాల చెంత అనేక కార్యక్రమాలు నా తండ్రి నిర్వహించి ఉంటుండగా బిడ్డలు ఇంకా నాయన నీ సన్నిధిలో నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా ఈ విధంగా ముందుకు సాగే బిడ్డలుగా ప్రతి కుటుంబాన్ని కూడా బలపరచమని అడుగుతున్న దేవా నీకే స్తోత్రాలు. లోకంలో నాయన తండ్రి ఎక్కడ చూసిన తండ్రి చింతలు యావత్తులైన లోకాన్ని వేలుచుండగా నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన నీ పాదాల చెంత చేరి పిల్లలందరూ నాన్న ఇంతవరకు నాన్న పాటలతోటి నా తండ్రికి నా ప్రభా చిన్న చిన్న స్క్రిప్ట్లతోటి నేను నీ సన్నిధిలో అల్లరించుండగా బిడ్డలు నాయన ఇంకా నీ సన్నిధిలో బలముగా వాడుకోమని అడుగుతున్న దేవానికి స్తోత్రాలు. జ్యేష్ఠమైన నీ సన్నిధిలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నాన్న జ్యేష్ఠత్వం కలిగి జీవించినట్లు కృపను దయచేయండి. ప్రతి బిడ్డను బలపరచండి, ప్రతి కుటుంబాన్ని బలపరచండి. దినము నాన్న నీ పాద సన్నిధిలో తండ్రి నాన్న